దేశ చరిత్రలోనే ఇప్పుడు అతిపెద్ద రక్షణ ఒప్పందం 114 రఫేల్ యుద్ధ విమానాల కోసం 3,25,000 కోట్ల రూపాయలతో ఒక ఒప్పందం చేసుకోబోతుంది భారత్. దానికి సంబంధించి ఈ నెల 17వ తారీఖున ఫ్రాన్స్ నుంచి మెక్రాన్ ఇమాన్యుయల్ అయితే రాబోతున్నాడు. ఆయన అక్కడ వచ్చి ఫ్రాన్స్ భారత్ మధ్య ఉన్నటువంటి ఆ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తారు, ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి 19వ తారీఖున అక్కడ ఏఐ ఇంపాక్ట్లో పాల్గొని అక్కడ ఈ ఒప్పందం జరిగే అవకాశాలు ఉంటాయి. అక్కడే దీని మీద సంతకాలు చేయబోతున్నారు. ఇప్పటికే మనకి ఇంకా నేవీకి 26 రఫేల్ యుద్ధ విమానాలు కావాలి. అంతకుముందు ఎయిర్ ఫోర్స్ కోసం 36 రఫేల్ యుద్ధ విమానాలు అయితే ఇచ్చారు. ఇంకా 26 నేవీ కోసం డెలివరీ అవ్వాలి. ఇవి కాకుండా మళ్ళీ 114 రావాలి. ఆ 114 కోసం ఇప్పుడు ఒప్పందం జరగబోతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఈ రఫేల్ యుద్ధ విమానాలు కలిసి నిర్మించే అవకాశాల కోసం కూడా భారత్ ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ ఫ్రాన్స్ ఏం చెప్తుందో మరి తెలియదు. మొత్తానికైతే సంయుక్తంగా నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలాగే భారత్ కూడా సొంతంగా ఇలాంటి యుద్ధ విమానాలను తయారు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఈ ఇంజిన్ల మీద పూర్తిగా పట్టు సాధిస్తే అన్ని అవకాశాలు కూడా మన చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి.